నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో జయ గణేష పాహిమాం ప్రత్యేక వినాయక వ్రతకల్పానికి స్వాగతం సుస్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా. దేశవ్యాప్తంగా కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతకల్పాన్ని నిర్వహిస్తూ ఉంటారు. చిన్న పెద్ద అందరూ కూడి మట్టి గణపతిని విగ్రహంగా మలచి తమ శక్తి కొలది పూజిస్తూ ఉంటారు. అంతేకాదు, ఏదైనా శుభకార్యం నిర్వహించాలంటే ముందుగా మనం గణపతి పూజ నిర్వహించుకోవడం మన సనాతన సంప్రదాయంలో భాగం. ఆ పరంపరలో భాగంగా భక్తి టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు జయ గణేష పాహిమాం ప్రత్యేక వినాయక వ్రతకల్పానికి పూనుకుంది. మరి ఇక్కడ ప్రాంగణంలో ఉన్న వాళ్లే కాదు, టీవీల ముందు వీక్షిస్తున్నటువంటి భక్తజన సందోహం అంతా కూడా ఈ వ్రతకల్పంలో పాల్గొని తరించవలసిందిగా ఈనాటి జై గణేష పాహిమాం ప్రత్యేక వినాయక వ్రతకల్పాన్ని మనందరి చేత కూడా ఆచరించేందుకు, ముఖ్యంగా ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుణ్ణి అర్చించడం ద్వారా, వినాయకుని కథను వినడం ద్వారా మరి ఈ చవితి యొక్క పరమార్థాన్ని మనందరికీ కూడా ప్రవచనామృతం ద్వారా తెలియజేసేందుకు ఇక్కడికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బ్రహ్మశ్రీ ఆచార్య ధూళిపాళ మహదేవమణి గారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి పవిత్ర వ్రతకల్పాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువు గారిని కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాభ్యో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. ఈనాటి జై గణేష పాహిమాం ప్రత్యేక వ్రతకల్ప కార్యక్రమంలో ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైనటువంటి సంగీతంతో గానామృతం చేయవలసిందిగా గాయని మళ్ళను కోరుతున్నాం. మహాగణపతిం మనసా స్మరామి. 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 వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం. మహాదేవసుతం గురుగుహనుతం. మారకోటి ప్రకాశం శాంతం. మహాదేవసుతం గురుగుహనుతం. మారకోటి ప్రకాశం శాంతం. మహాకావ్యనాటకాదిప్రియం. మహాకావ్యనాటకాదిప్రియం. మూషికవాహనమోదకప్రియం. మహాకావ్యనాటకాదిప్రియం. మూషికవాహనమోదకప్రియం. మహాగణపతిం మనసా స్మరామి.
नमामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् मनसा स्मरामि భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని పూజించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు అనుగురుతాయో చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు గురువు గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కనద్దంతకాండం మిళద్భృంగ షండం చలచారు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దంతకాండం విపద్భంగ చండం శివప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. గణపతి చతుర్థి సందర్భంగా కుమారస్వామితో కూడినటువంటి వరసిద్ధి వినాయక స్వామిని వారిని ఇక్కడ మనందరం భక్తి టీవీ యాజమాన్యం వారి సౌజన్యంతో ఇక్కడ అర్చించడం జరుగుతుంది. గణపతి అర్చన అంటే ఖచ్చితంగా పాలవిల్లు ఉండి తీరాలి. అసలు పాలవిల్లి అంటే పాల పుంత. ఆ పాల పుంతనే లాక్కొచ్చేసినట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా యాజమాన్యం వారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. అనేక కోట్ల బ్రహ్మాండాలు ఒక పాలపుంతలో ఉంటాయి అనుకుంటే ఆ బ్రహ్మాండాలు బంతుల్లా వేలాడుతున్నాయి. చూడండి, ఫలరూపంగా వేలాడుతున్నాయి. ఆపిల్ ఫలాలు అయితేనేవి, నారింజ ఫలాలు అయితేనే. ఆ బ్రహ్మాండాల కింద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నాడు. చతుర్థి తిథి నాడు ఆయనకి చతుర్థి తిథి అంటే చాలా ఇష్టంట. ఎందుకంటే చతుర్థి తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకంటే నా తిథి నాడు గణపతి స్వామికి అర్చన జరగాలి అని ఆ వరం కోరుకుంది. చూడండి ఎంత అద్భుతమైన వరం కోరుకుందో. కనుక అందుకోసము గణపతి చతుర్థి నాడు, శుద్ధ చతుర్థి నాడు మాత్రమే మనం స్వామివారిని అర్చించడం జరుగుతుంది. శుక్ల చతుర్థి అయితే వరసిద్ధ గణపతి స్వామి, కృష్ణ చతుర్థి అయితే సంకటహరణ గణేశ స్వామి. ఈ రెండు తేడాలు ఉన్నాయి. ఈ మహానుభావుడు వర సిద్ధి వినాయకుడు. వర అంటే శ్రేష్టమైన, సిద్ధి అంటే అష్టసిద్ధుల్ని, వినాయక విశేషంగా నాయక ఇచ్చేవాడు కనుక ఆయనకి వరసిద్ధి వినాయకుడు అన్నారు. అన్ని శబ్దాల కంటే వినాయక శబ్దం చాలా గొప్పది. వినాయక ఆయనకి మరో నాయకుడు లేట, అందరికీ ఆయనే నాయకుట్ట. కనుక వినాయక నాయకుడు లేనివాడు అర్థంలో ఆ మహానుభావుడు వినాయకుడిని అన్నారు. అందరికీ వరాలు సిద్ధులు ఇస్తాడు కనుక ఇచ్చుట అనే అర్థంలో నీ అనే ధాతువు మీద వినాయక అవుతోంది. అందరికీ అన్నీ ఇస్తాడు కనుక వరసిద్ధి వినాయకుడు అన్నారు మహానుభావుడిని. ఈవేళ ఒక చిత్రం ఏమిటంటే ఇక్కడ పక్కనే కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు. కుమారస్వామితో కూడిన గణపతి రచించాలన్న ఆలోచన వచ్చినందుకు గాను నిజంగా నరేంద్ర చౌదరి గారిని, రమాదేవి గారిని హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుమారస్వామి కొన్ని కల్పాల్లో స్వామి కంటే పెద్దవాడు. ఈ గణపతి కల్పంలో మాత్రం, ఈ వైవస్వన కల్పంలో మాత్రం గణపతి కంటే చిన్నవాడు. అందుకని చిన్న కుర్రాడు, 6 రోజుల కుర్రవాడు కుమారస్వామి. ఆ కుమారస్వామిని ప్రతిష్ఠ చేశారు. గణేశ చతుర్థి నాడు అందరం తప్పకుండా చేసుకోవాల్సిన వ్రతం ఏమిటయ్యా అంటే ఇది వరసిద్ధి వినాయక వ్రతము అన్నారు. ఏ వ్రతానికైనా ముందు శుద్ధి ఉండాలి. ముఖ్యంగా ఈ తలశుద్ధి చూడండి ఎంత బాగా అలంకరించారయ్యా అంటే అలంకార ప్రియో విష్ణు అన్నారు. వినాయకుడు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. కనుక స్వామివారిని ఇంత బాగా అలంకారం చేశారు. మొగల రేకులు లాంటి ఆకులను తెచ్చి ఎంత అందంగా అలంకారం చేశారండి. ఆ మహానుభావుడికి పైన మామిడి తోరణాలు, సర్పాలు వేలాడుతున్నాయా అన్నట్లుగా బంతి పువ్వులు, ఆ పువ్వులు 2 రకాల రంగులతో అద్భుతంగా, రమణీయంగా, మనోజ్ఞంగా మహానుభావుడు వెలుగొందుతున్నాడు. ఆ పక్కనే పచ్చని, ఆకుపచ్చని లేత అరటి మొక్కలను తీసుకొచ్చి పెట్టారు. అరటి మొక్క కదలి చాలా పుణ్యప్రదము, శుభప్రదము. అటువంటి చుట్టూ ఆయన అలా ఏర్పాటు చేసి ఈ మహానుభావుడు గొప్ప ఉద్యానవనంలో కూర్చోబెట్టినట్లుగా ఉంది. పైన అఖిలాంటి కూడా బ్రహ్మాండాలు వేలాడుతున్నాయి. అటువంటి బ్రహ్మాండ నాయకుడిని ఈవేళ మనం ఇక్కడ అర్చన చేసుకుంటున్నాం. చతుర్థి ప్రియాయ నమః అని స్వామివారికి ఒక నామం ఉంది. చతుర్థి ప్రియాయ నమః. చతుర్థి అంటే చాలా ఇష్టము అని ఆయనకి ఇష్టంట. అందుకని చతుర్థి అంటే 4 పూరణము కలిగింది, 4 తిథుల యొక్క పూర్ణ సంఖ్య కలిగింది కనుక దీన్ని చతుర్థి అన్నారు. ఈ వినాయక చతుర్థి నాడే స్వామివారు ఒక కల్పంలో పుట్టాడు. పార్వతీదేవి నలుగు పిండితోటి బొమ్మను చేసి పుట్టించింది. కనుక వినాయక చవితి నాడు పుట్టాడు కనుక ఆ మహానుభావుడు గణేష్ చతుర్థి ప్రియుడు అయ్యాడు. ఇది ఒక కల్పం. ఇంకో కల్పంలో ఏం జరిగింది అంటే ఈ గణపతి ఈ చవితి నాడు గజాసుర సంహారం చేశాడు స్వామి. శుద్ధ చతుర్థి నాడు
గజాసుర సంహారం చేశాడు కనుక అప్పటి నుంచి గణేశ చతుర్థిని అందరూ కూడా మనం అర్చన రూపంగా చేసుకోవడం జరుగుతుంది. ఇలాగ చతుర్థి తిథికి 4 భుజములు కలవాడు మహానుభావుడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. 4 భుజాలకి సర్వశ్రేష్టాలు. ఎందుకంటే స్వస్తిక్ మార్కులు వేస్తూ ఉంటారు స్వామికి గుర్తుగా. స్వస్తిక్ మార్కులో 4 భుజాలు ఉంటాయి. 4 భుజాలంటే చాలా ఇష్టం. కుమారస్వామికి అయితే 6 శీర్షాలు ఉంటాయి. ఈశ్వరుడికైతే పంచముఖుడు ఆయన. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్క తిథి అంటే ఇష్టం, ఒక అంకె అంటే ఇష్టం. స్వామివారికి ఈ అంకె అంటే ఇష్టం కనుక 4 అంకె అంటే ఇష్టం కనుక ఆ మహానుభావుణ్ణి చతుర్థి ప్రియాయ నమః అని 4 అంకెతో అర్చన చేయాలట. ఆయన నామాలు చదివినా, మంత్రం చదివినా, జపాలు చేసినా 4 లేదా 44 లేదా 444 లేదా 4444 4 సంఖ్యతోటి ఆ మహానుభావుని అర్చన చేయమని చెబుతోంది శాస్త్రం. అందుకని చతుర్భుజం. అటువంటి మహానుభావుడికి ఇప్పుడు అర్చన మనం తలపెట్టుకున్నాం. అందరం శ్రద్ధగా శుద్ధిగా హృదయపూర్వకంగా ఆ స్వామివారిని అర్చన చేద్దాం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జంతో అనాథేనుర్వాగస్మానపతుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంతృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం దేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వర్హశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః. ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండశోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ చేతులు జోడించి ఆ గణపతికి నమస్కారం చేసుకోండి మనస్సులో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. కురు ఘంటారవంతత్ర దేవతాః క్వాడలాంఛనో అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతార విఘ్నకర్తారా తేన శంతు శివాజ్ఞయా. ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం. కురు ఘంటారవంతత్ర దేవతాః క్వాడలాంఛనో. ఓం పృథివ్యాః మేరోపృష్ఠరుజః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగः. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్యద్భర్గస్తత్వరేణ్యముపాస్మహే. బ్రహ్మభూర్భువస్సు వరో.
అందరూ మమ అనుకుని మహాగణపతికి వరసిద్ధి వినాయకుడికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే అస్మిన్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా దివ్య చరణ సన్నిధో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వినాయక చతుర్థ్యాం పర్వదినే ఇందువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ లోక కళ్యాణార్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దివ్యమైన భవ్యమైనటువంటి వినాయక చతుర్థి రోజున ఆ వినాయక వ్రతకల్పంలో సంకల్పం జరుగుతోంది. వీక్షిస్తున్న మనందరం కూడా ప్రత్యక్షంగా స్వామివారిని ఆరాధించినట్టుగా ఆ సంకల్పంలో భాగంగా మీరందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య ఇంటి పేరు మీ వంశం పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య నామధేయస్య మీ పేరుని సంకల్పంలో చెప్పుకొని భార్య పేరుని సంతానం పిల్లల పేర్లని మీ పైన మీకు జన్మనిచ్చిన వారి పేర్లను కూడా తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ నగరే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం లోకకళ్యాణార్థం సమస్తజన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం సకాల వర్షఫల ప్రాప్తి ద్వారా వాపీ కూపతటాకాది నద్యాది జల సమృద్ధి పూర్వక సకల సస్యాభివృద్ధ్యర్థం గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం యజమానస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉద్దేశ్య వరసిద్ధి వినాయక స్వామి దేవత కల్పోక్త ప్రకారేణ యథాశక్తి వ్రత పూజార్చనం అహం కరిష్యే. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదో కలశారాధనం కృత్వా కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రశ్రమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌసాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధయుర్వేద సామవేదోహ్యధర్మణః అంగైత్సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరే తథా ఆయాంతు వరసిద్ధి వినాయక పూజార్థం దుర్దక్షయకారకాః కలశోపరి హస్తన్నిధాయ ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుకం సర్వం విశ్వా భూతాని ఆపః ప్రాణావాపః పశవాపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ఆయాంతు వరసిద్ధి వినాయక స్వామి దేవతా పూజార్థం దుర్దక్షయకారకాః కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. ఓం కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. వరసిద్ధి వినాయక స్వామి వ్రతంలో భాగంగా ముందుగా హరిద్రా గణపతిని మనం ఆరాధించుకొనబోతున్నాం. అందరూ కూడా ఆ పసుపు గణపతి రూపంలో ఉన్నటువంటి పసుపు గణపతిని అందరూ కూడా ధ్యానం చేయండి.
చేతులు జోడించి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణవన్నోతిభిः సేదసాదనో ఓం గం గణపతయే నమః అస్మిన్ హరిద్రాబింబే మహాగణాధిపతిం ప్రవేశయామి ఓం గణః ప్రాణ ఇహ ప్రాణ గణజీవ ఇహ స్థిత సర్వేంద్రియాణి వాంగ్మనశ్చక్షుశ్రోత్రజహ్వాఘ్రాణరేతో బుద్ధ్యాదీని సుఖం చిరం తిష్టంతు స్వాహ స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకో తావత్ త్వం ప్రీతి భావేన హరిద్రాబింబేస్మిన్ సన్నిధిం కురు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు కురు మమాభిముఖో భవ. ధ్యానం చేతులు జోడించి గణపతిని ధ్యానం చేసుకోండి అందరూ. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గజాననం భూతగణాధిసేవితం కపిత్వజంభూఫలసార భక్షితో ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజో విఘ్నేశ్వరతి మార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఓం గం గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసః తస్య భాజయతే హనః ఉషధేరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జనవధా ఆపో జనయథాచనః మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయజ్ఞోపవీతార్థానక్షదాం సమర్పయామి గంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైః పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజ షోడశనామార్చనం సమర్పయామి ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైः సుసంయుతः ఆగ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య ఓం యో దేవస్విదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే రతంధ్వా సత్యేన పరిషించామి. మహాగణాధిపతయే నమః అవసరార్థం కదలీఫలాన్ అమృతఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః మధ్యే మధ్యామృతపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం భోగే ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదలైర్యుతో ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే
నమస్తే అస్తు రుద్రరూపేభ్యః మహాగణాధిపతయే నమః ఆనంద దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి నమస్కరోమి జయవలో గణేశ భగవానికి విఘ్నేశ్వర మహారాజకి నమస్కారం సమర్పయామి ఓమితి మంత్రపుష్పో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమో వ్యాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః మహాగణాధిపతయే నమః పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి ఆత్మగత ప్రదక్షిత్రే నమస్కారాన్ సమర్పయామి అపరాధ నమస్కారాన్ సమర్పయామి క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి అపరాధపూర్వక క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజనం చ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి మూషికానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి ఓం యస్య స్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిశో న్యూన సంపూర్ణతా యాతి సద్యో వందే గణాధిపో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా త్వయా దేవా పరిపూర్ణం తదస్తు మే అనేన వరసిద్ధి వినాయక స్వామి దేవతా వ్రతాంతర్గత సకల ప్రయోజనేషు నిర్విఘ్నతా సిద్ధ్యర్థో యథాశక్తి శ్రీ మహాగణాధిపతి దివ్య షోడశ ఉపచార పూజనేన సర్వం శ్రీ ఏతత్ఫలం శ్రీ మహాగణాధిపతి దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు గణపతి ప్రసాదం మమ యజమానస్య శిరసా గృహ్ణామి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న ते हनाकं महिमानस्सन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः महागणाधिपतिं यथास्थानं कैलासे प्रवेशयामि क्षेमाय पुनः आगमनाय च ఇంతవరకు పసుపు గణపతిని పూజించడం జరిగింది. ఈయనమో గణపతి, ఈయన మహాగణపతి. పసుపు గణపతిని మహాగణపతి అంటారు, ఈ గణపతిని మామూలు గణపతి అంటారు. ఎవరైనా సరే గణపతి కూడా తన పెళ్లికి ముందు ఈ మహాగణపతిని అర్చన చేసుకున్నాడు. ఎవరైనా మహాగణపతిని అర్చన చేసుకున్న తర్వాతే ఇంక ఏ దేవుడికైనా అర్చన చేయాలి. అది మనమే కాదు. జేతుం యప్రథమం హరేణ హరిణా వ్యాజాత్ బలిం బధ్నత. త్రిపురాస సంహారానికి వెళుతూ సాక్షాత్ పరమేశ్వరుడు ఎందుకైనా మంచిది జయం కలగాలి కదా అని ఈ పసుపు గణపతికి అర్చన చేసుకు వెళ్ళాట. శేషేణ ధర్తుం ధరాం, ఈ భూమి వేయడం కోసము ఆదిశేషుడు కూడా ఈ మహాగణపతిని పూజించి వెళ్ళాట. సృష్టం వారి భవోద్భవేన భువనం, బ్రహ్మగారు సృష్టి కార్యానికి ముందు ఈ మహాగణపతిని రచన చేసుకున్నట్ట. మహిషాసుర ప్రమథనే పార్వత్యాః మహిషాసుర ప్రమథనే, పార్వతీదేవి మహిషాసుర సంహారం చేయడం కోసం వెళుతూ జయం కలగడం కోసం ఈ మహాగణపతి పసుపు గణపతిని పూజ చేసి వెళ్ళంట. సిద్ధాదిపై సిద్ధయే జాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్సనాగాననః అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాక్షాత్ అమ్మవారు వీరందరూ కూడా ఏ కార్యం తలపెట్టడానికైనా అది విజయం పొందాలి అంటే ఈ మహాగణపతిని అర్చన చెయ్యాలి. ఎవరు ఈ మహాగణపతి? ఇది నిర్గుణ పరబ్రహ్మము. దీనికి ఒక రూపం ఉండదు, ఓ కన్ను ఉండదు, ఓ ముక్కు ఉండదు, ఒక చెవి ఉండదు, ఏ ఆకారము ఉండదు, ఏ గుణము ఉండదు. ఓ ఇంత పసుపు ముద్ద చేశాం. ఈ గణపతికి అయితే ముఖము, కళ్ళు, చెవులు, తొండము అన్నీ ఉంటాయి. ఈ గణపతికి ఏమీ ఉండవు, ఒక ముద్ద. దీని సారాంశం ఏమిటాయి అంటే ఎవరైనా నిర్గుణ బ్రహ్మోపాసన చేసిన తర్వాత మాత్రమే సగుణ బ్రహ్మోపాసన చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులకి హాయిగా పుష్టిగా భోజనం పెట్టిన తర్వాతే ఊళ్ళో సంతర్పణ చేయాలి తప్ప వీళ్ళకి భోజనం పెట్టడం మానేసి ఊళ్ళో సంతర్పణ చేస్తే న్యాయం కాదు, ధర్మం కాదు, అది అధర్మం అవుతుంది. కనుక ఈ నిర్గుణ బ్రహ్మను ఆరాధన చేసాం మనం. ఇప్పుడు సగుణ బ్రహ్మమైనటువంటి ఈ గణపతిని అర్చన చేసుకుంటాం. ఈయన వరసిద్ధి వినాయకుని మనం అర్చన చేసుకుంటాం. ఇప్పుడు వ్రతాన్ని ప్రారంభించుకొనబోతున్నాం. స్వామివారిని ఒక్కసారి అందరూ కూడా ధ్యానం చేసుకోండి వరసిద్ధి వినాయకుడిగా. ధ్యానం. ఓం భవసంచిత పాపఘ్నో విధ్వంసం విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం
గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభో చతుర్భుజం మహాకాయో సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్తితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానర్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ఓం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరదానన. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆచమనం అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గీర్వాణ పరిపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహానేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. అధ పంచామృత స్నానం స్నానం పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. వరసిద్ధివినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. అధ శుద్ధోదక స్నానం గంగాది సర్వతీర్థేభ్యః ఆవృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. వరసిద్ధివినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానో ఓం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవమనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదస్సంధానం సంహితా సంధిః సైషా గానేశీ విద్య గణకర్షిః నిశ్రుద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం భాషమంకుశధారిణో దంచ వరదం హస్తే బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ. ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాన సర్వధర్మజ్ఞ భక్తానామీష్టదాయక. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. శ్రీగంధాంధారయామి. అక్షతః అక్షతాంధవలాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాన పరమానంద
ఈశపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నాక్షతాన్ సమర్పయామి. అథ పుష్ప సమర్పణం సుగంధీని సుపుష్పాని జాజీకుంద ముఖాని చ 21 పత్రాని సంగృహాన నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పైః పూజయామి. అథాంగ పూజ. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వామివారి దివ్యమైన భవ్యమైనటువంటి ఆరాధనలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ స్వామివారిని ఆవాహన చేసి నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని వారికి ఏర్పాటు చేసి అందు ఆసీనులు కమ్మని వారి యొక్క కాళ్ళు కడిగి పాద్యాన్ని సమర్పించి, ఇప్పుడు ఇంతకు ముందే గురువుగారు చెప్పారు, విశేషమైన చతుర్భుజుడైనటువంటి ఆ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క 4 చేతులని అర్ఘ్యాన్ని వారికి అందించి, ఆచమనాన్ని అందించి, పంచామృతాలతో నారికేల అంటే కొబ్బరి నీళ్లతో శుద్ధ ఉదకంతో స్నానాన్ని సమర్పించి తదుపరి స్వామివారికి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అక్షతలు, పుష్పాలు, పూలమాలలు అన్నీ సమర్పణ చేసి స్వామివారి యొక్క ఆరాధనలో అంగపూజలోకి తదుపరి 21 పత్రములు విశేషమైన పత్రములతో ఆరాధించేటువంటి క్రమంలోకి మనం చేరుకున్నాం. సభక్తితో స్వామివారిపైనే మనస్సు లగ్నం చేసి మనందరం కూడా స్వామివారిని ఆరాధిద్దాం. ఆ స్వామివారి యొక్క అంగపూజ ప్రారంభమవుతోంది. ఓం జై బలో గణేశ భగవానికి, వరసిద్ధి వినాయక భగవానికి. అథ అంగపూజ. ఓం శ్రీ గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ ఏకదంతాయ నమః. ఓం గుల్భౌ పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. జానునీ పూజయామి. ఓం శ్రీ ఆఖువాహనాయ నమః. జంఘం పూజయామి. శ్రీ హేరంబాయ నమః. పూర్వం పూజయామి. ఓం శ్రీ లంబోదరాయ నమః. కటిం పూజయామి. ఓం శ్రీ గణనాథాయ నమః. ఓం ఉదరం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః. నాభిం పూజయామి. ఓం శ్రీ స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం శ్రీ స్కంధాగ్రజాయ స్కంధౌ నమః. పూజయామి. ఓం శ్రీ పాశహస్తాయ నమః. హస్తౌ ఓం పూజయామి. శ్రీ గజవక్త్రాయ నమః. వక్త్రం శ్రీ పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం శ్రీ పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ 21 పత్రే పూజ. ఓం అందరికీ కూడా 21 రకములైన విశేషమైనటువంటి 21 పత్రాలు ఒక్కసారి దర్శనం చేసుకొని అందరూ నమస్కారం చేసుకోండి. మీరందరూ స్వయంగా మీ స్వహస్తాలతో ఆ వినాయకుడికి సమర్పించినట్టుగా భావన చేయండి. అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి. వరసిద్ధి వినాయక భగవానికి జై. అథ 21 పత్రే పూజ. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః. దుత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గం పత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. పాలచంద్రాయ నమః. మరువాకపత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఇభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. 21 పత్రాన్ని పూజయామి. అథ అష్టోత్తరశతనామ పూజా. స్వామివారికి ముందు అంగపూజ చేశారు. ఇది ఏ దేవతకైనా అంగపూజ అనేది సహజం. ప్రతి అంగానికి పూజ చేయడాన్ని అంగపూజ అంటారు. 2 కళ్ళకి 2 చెవులకి ఇలాగా. అయితే ఎవ్వరికీ లేని ఒకే ఒక్క విశేషం స్వామివారికి ఉంది. 21 పత్ర పూజ. 21 పత్రాలతో పూజ చేయడం అనేది ఇంకా ఏ దేవుడికి లేదు.
ఒక్క ఈ నిర్గుణ బ్రహ్మమైనటువంటి నిర్గుణము సగుణంగా అవతరించినటువంటి ఈ మహానుభావుడికి మాత్రమే ఉంది. ఎందుకయ్యా అన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నుంచి వచ్చే ఈ ఔషధాలన్నీ కూడా మళ్ళీ ఇవే ఆయనకి సమర్పణ చేస్తున్నాం. ఒక్కొక్క పత్రిలో ఒక్కొక్క గుణం ఉంది. మాసీపత్రి రోగాల్ని ధ్వంసం చేస్తుంది, గరిక ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, వరాలను చేకూరుస్తుంది. ఇట్లా ప్రతి పత్రానికి ఒక్కొక్క విశేషమైన ఔషధీయ గుణాలు ఉన్నాయి. అటువంటి ఔషధీయ గుణాలతోటి 21 పత్రాలతో పూజించడం అనేది కేవలం ఈ మహానుభావుడికి మాత్రమే తెగి ఉంది. ఆ 21 పత్రాల పూజ జరిగింది. పత్రము అంటే ఆకు అని అర్థం. ఆకులతో పూజ చేయడం జరిగింది. ఎవరైనా 21 పత్రాలు సంపాదించుకోలేకపోయినా మనస్సులో మీరు ఏ పత్రం వేసినా ఆ పత్రమే మాసీపత్రంగా భావం చేయడం, ఆ పత్రమే మోదుగా, ఆ పత్రమే అశ్వత్థపత్రము అలా భావం చేసుకుంటూ వేసుకోండి. ఈవేళ ఆ పత్రం కోసం మొత్తం ఊరంతా తిరిగి సమయం పాడు చేసుకోవడం కాదు ముఖ్యము, భావన ముఖ్యము. అక్షంతల్లో కూడా ఆ పత్రాలను భావం చేసి వేసుకోవచ్చు. అటువంటి పత్ర పూజ జరిగింది. ఇప్పుడు ఇటుపైన అష్టోత్తర శతనామ పూజ జరుగుతుంది. అథ అష్టోత్తరశతనామార్చనం కరిష్యే. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం బ్రహ్ముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృత్తినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, సురారిఘ్నాయ నమః, మహాగణపతే నమః, మాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహోత్కటాయ నమః, మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భావాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోత్పత్తివారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం శ్రీ పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసుర భంజనాయ నమః, ఓం ప్రమోదాంతనయనాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థపనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, బ్రహ్మ విద్యాదిదానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనిధనాయ నమః, ఓం వటవే నమః, అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖయే నమః, ఓం సంసారాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణిమేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంత చిత్ప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపం
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాన వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపం ఆఘ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చనముద్గైః కల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అమృతోపహారాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యామృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వర్ణ పుష్పం. ఓం ఓం సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యా స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. స్వర్ణ పుష్పం సమర్పయామి. తాంబూలం ఉగీఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరై శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాన వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. కర్పూర ఆనంద మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీ వరసిద్ధి వినాయక భగవానికి జై. జై బలో గణేశ భగవానికి. జై. వరసిద్ధి వినాయక భగవానికి. జై. శ్రీ గణేశ పాహిమాం ప్రత్యేక కార్యక్రమంలో ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైనటువంటి సంగీతంతో గానామృతాన్ని చేయవలసిందిగా గాయనిమణులను కోరుతున్నాం. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణేశాయ నమః. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణేశాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః. బుద్ధిప్రదాయ సిద్ధినాదాయ పాశహస్తాయ నమః. బుద్ధిప్రదాయ సిద్ధినాదాయ పాశహస్తాయ నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః. అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః. దుర్గాప్రియాయ దురితదూరాయ దుఃఖహరణాయ నమః. దుర్గాప్రియాయ దురితదూరాయ దుఃఖహరణాయ నమః. ప్రథమవంద్యాయ పాపనాశాయ పరమ
परमात्मने नमः सकल विद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः सकल विद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः దర్భలు 10 రకమైన దర్భలు ఉన్నాయి. అందులో ధూర్వ ఒకటి. ధుర్వ అంటే హింసించున్నది అర్థం. ధుర్వతి అంటే హింసయతి, హింసిస్తుంది. దేన్ని? అనిష్టాన్ పాపాన్ రోగాన్ హింసయతి అయితే ధూర్వ అన్నారు. ధూర్వాయుగ్మం అంట ఆ పూజ చేస్తే మనకి అనిష్టాలు అపకారాలు ఆపదలు అన్నీ తొలగిపోతాయట, మన కోరికలు నెరవేరుతాయట, మనకు ఆరోగ్యం చేకూరుతుందట. ధూర్వాయుగ్మాలని కషాయం తీసి తాగితే లోపల అన్ని రోగాలు పటాపంచలు అయిపోతాయి, పాతకాలు కూడా పోతాయని చెప్పారు. ఎందుకండి ధూర్వాయుగ్మ పూజ చేయడం? అసలు ఎవరు చేశారు, ఎవరు చేయమన్నారు? ఒకానొకప్పుడు ఈ మహానుభావుడు అనలాసురుడని యమధర్మరాజు కొడుకు, ఆయన పేరు అనలుడు, అగ్నిహోత్రుడు. వాడు మొత్తం ప్రపంచం అంతా నాశనం చేసేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు. అప్పుడు అందరూ స్వామివారిని శరణ వేడితే అప్పుడు ఆ స్వామివారు వాడి దగ్గరికి వెళ్ళి ఉండ చేసేసి ఆ పాటు మింగేసేట, గుడికను మింగేసేట. అంతటి అగ్నిహోత్రాన్ని ఆ వేళ శివపరమాత్మ ఎలా మింగాడో ఇగో ఈవేళ అగ్నిహోత్రాన్ని, ప్రపంచవ్యాప్తమైన అగ్నిహోత్రాన్ని మింగేసేట. ఆ మింగడంతో ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయట, కాలిపోతుందట, గంతులు వేసేస్తున్నట్ట. ఏమిటి ఎలాగని గౌరవ శివపరమాత్మ దగ్గర తీసుకెళ్ళారట. మరేం కంగారు పడకండి, 2 ధూర్వలు తీసుకోండి, 2 ధూర్వలతోటి ఆ గణపతిని కప్పండి అన్నట్ట. అలాగా 21 సార్లు కప్పించాట శివపరమాత్మ. 2 ధూర్వ యుగ్మంతో చెయ్యాలి, ఒక్క ధూర్వ చేయకూడదు. 2 ధూర్వలతోటి ఆ పరమాత్మ ఒంటి మీద అలా వేసేట 21 సార్లు. వేసేటప్పటికీ ఆయనకి తాపం అంతా పోయిందట. కనుక అటువంటి ధూర్వాయుగ్మము ఈ పరమాత్మకి నిరంతరము చాలా ఇష్టంట, సౌఖ్యం కలిగిస్తుందట, సర్వ తాపాలు పోగొడుతుంది. కనుక విఘ్నేశ్వరుని పూజకి ధూర్వాయుగ్మాలు లేకుండా పూజ చేస్తే సరైన పూజ కాదు. అదిగో చక్కని ధూర్వాయుగ్మాలు తీసుకొచ్చి పూజ చేస్తున్నారు. ఇప్పుడు నామాలతోటి పూజ జరుగుతుంది. అధ దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః. ధూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. ధూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. ఈశపుత్రాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. వరసిద్ధి వినాయకాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. ఏకదంతాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. భవక్త్రాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. మూషికవాహనాయ నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. కుమార గురవే నమః. ధూర్వాయుగ్మం సమర్పయామి. యుగ్మము అంటే 2 అని అర్థం. అంటే రెండింటితో చెయ్యాలి, ఏ ఒక్కదానితో చేయకూడదు. దర్భల్లో ఏ దర్భ అయినా మిగతా 10 దర్భల్లోనూ 9 దర్భలు ఒక్కొక్క దర్భ వేయచ్చు. దీనికి మాత్రం రెండింటితోటే చేయమన్నాడు. అది శివపరమాత్మ ఆజ్ఞ. ఎవరైతే ఈ ఆజ్ఞ తప్పుతారో ఒక చిన్న ముక్కలు వేస్తూ ఉంటారు. ఎవరైతే ఆజ్ఞ తప్పుతారో వాళ్ళకి సరైన ఫలితం ఉండదు అని చెప్పింది శాస్త్రం. కనుక ఆ శివపరమాత్మ చెప్పింది ధూర్వా యుగ్మ. దీని పేరు శతాంకుర అని కూడా పేరు ఉంది. శతాంకుర అనేక వేల వందల అంకురాలు కలిగి ఉంటుంటుంది. ఎన్ని అంకురాలు ఉంటాయో ఒక్కొక్క ధూర్వలో. శతాంకుర సర్వకం హరతమే పాపం. ఆ ధూర్వాయుగ్మంతో పూజ చేస్తే మన పాపాలన్నీ పోతాయటండి. ధూర్వాయుగ్మం అయితే పాపాలు పోగొడుతుంట. తర్వాత ఉసిరి చెట్టు అయితే పాతకాలు పోగొడుతుందట. తర్వాత కరక్కాయ ఆకుతోటి పత్రాలతో పూజ చేస్తే హరీతికి అంటారు. హరీతిక్యాతు సర్వరోగహరణం అన్నారు. రోగాలన్నీ పోతాయట. తులస్యాత త్రతయం అన్నారు. తులసిత ఈ 3 గుణాలు కూడా తులసితో పూజ చేస్తే వస్తాయట. కనుక అన్నింటిలో తులసి శ్రేష్టము. మొట్టమొదటి గరిక శ్రేష్టము. కనుక దీన్నే గరిక అన్నారు. ఒక మహారాజు గారు వేటాడడానికి వెళ్ళి తోవ తప్పి దాహతపడి ఆకలి వేస్తుంటే ఆ ఊళ్ళో చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక బ్రాహ్మణులు కనిపించంట. అమ్మ నాకు చాలా దాహంగా ఆకలిగా ఉంది, నేను రాజుని, ఈ దేశానికి రాజుని, నువ్వు నాకు ఏమైనా పెడతావా అని అట్ట మహానుభావుడు. అయ్యో చాలా భేదవాళ్ళ పాపం వాళ్ళు. వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి గరికలు లాక్కొచ్చి
మెత్తడి లేత గరికి లాక్కొచ్చి ఆ గరికతోటి పచ్చడి చేసి అన్నం వండి పెట్టింటండి. ఎంత మధురంగా ఉందో ఇది ఏమిటమ్మా అన్నట. ఇది గరికి పచ్చడండి, సంవత్సరాలు ఒక్కసారైనా తింటే అన్ని రోగాల్ని కూడా రాకుండా ఎదగకుండా చేస్తుంది అని చెప్పంట. అప్పుడు ఆ పిల్లకి ఒక అగ్రహారం ఇచ్చేసేట. దాన్ని గరిక అగ్రహారం అని పేరుతో ధూర్వా అగ్రహారం పేరుతోటి ఆ పిల్లకి ఇచ్చేట. దాన్ని గరిక వలస అని పేరు ఇప్పటికీ గోదావరి జిల్లాలో గరిక వలస అని పేరుతో ఒక గ్రామం ఉంది. అటువంటి ధూర్వా యజ్ఞానికి ఇంత చరిత్ర ఉంది. ఆ దాంతో పూజ చేసుకున్నాం. ఇటు పైన మంత్రపుష్పం. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర విఘ్నానన వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణం. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష వినాయక. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. ప్రమథ గణదేవేశ ప్రసిద్ధే గణనాయక. ప్రదక్షిణం కరోమి త్వాం ఈశపుత్ర నమోస్తుతే. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునరర్ఘ్యం. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక. గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. పునరర్ఘ్యం సమర్పయామి. అధ ప్రార్థనా. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ వరాంకితం. వినాయక నమస్తుభ్యో సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా. పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ గణనాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. జై గణేష్ పాహిమాం కార్యక్రమంలో ఆ గానామృతంతో గానాభిషేకం చేయవలసిందిగా గాయని మళ్ళను కోరుతున్నాం. ముదాకరార్ధమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. ముదాకరార్ధమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం
కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం త్వమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం విచింతయామి సంతతం. అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏ కథకైనా పూర్వం తాలూకు అనుభవాలు వినడం మూలంగా మనకి దాని పట్ల మక్కువ ఏర్పడుతుంది, ఒక సత్యపద్ధతి ఏర్పడుతుంది. ఫలానా అప్పుడు ఇది జరిగింది అని. ఏ వ్రతానికైనా పూర్వం తాలూకు కథ ఉంటుంది. ఈ గణపతి వ్రతానికి కథ మాత్రము 4 యుగాలకు సంబంధించిన కథలు ఉన్నాయి ఇందులో ఏకంగా. చిత్రం ఏమిటంటే ద్వాపర యుగంతో మొదలవుతోంది ఈ కథ. ద్వాపర యుగంలో ధర్మరాజాదులు పాండవులు జోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్నారు. ఆకులు వలవుతే చాలా హీనాతిహీనమైన స్థితిలో ఉన్నారు. చక్రవర్తిగా ఉన్న ధర్మరాజాదులు పాపం అడవిలో ఏమీ సౌఖ్యాలు లేక ఉన్నారు. ఆ సమయంలో సూతుల వారు కథానాయకుడు మహానుభావుడు అనే కథలకు మూలం ఆయన ప్రవేశిస్తే ఆయనకి నమస్కారం పెట్టి, మహానుభావ మేము ఇంత అష్టకష్టాలు పడుతున్నాం కదా, మాలాగా ఎవరైనా అష్టకష్టాలు పడ్డ వాళ్ళు ఇదివరకు ఎవరైనా ఉన్నారా? ఈ కష్టాలు పోవాలంటే ఏం చెయ్యాలి అని ధర్మరాజాదులు సూతుల వారిని అడిగారు. ఆ సూతుల వారు చెప్పారు, నాయన లేకేమయ్యా, నలమహారాజ్ చక్రవర్తి ఆయన కూడా జోదవాడు ఓడిపోయి నాన్న అగసాట్లో పడ్డాడు. దేనికైనా ఒక్కటే పరిష్కారము, మీకు కష్టాలు తొలగాలన్నా సౌఖ్యాలు కలగాలన్నా గణపతి వ్రతం మాత్రం చాలా ముఖ్యం సుమా అని చెప్పి, గణపతి వ్రతం ఎలా ఆచరించాలో, ఎటువంటి ద్రవ్యాలు సంపాదించుకోవాలో అవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ కథ ఇంతకు పూర్వం ఈ వ్రతం ఇంకెవరైనా ఆచరించారా, అసలు ఎక్కడ పుట్టింది ఈ వ్రతము, ఈ వ్రతానికి మూలం ఏమిటి అన్నారు. ఈ వ్రతానికి మూలం మళ్ళీ మాట్లాడితే అమ్మవారి శాపం. తన కొడుక్కి ఒక అపకారం జరిగితే ఆ అపకారం కోసం ఆ తల్లి శపించింది. అది ఏమిటయ్యా అంటే, ఈ మహానుభావుడికి ఉండాలంటే చాలా ఇష్టం. పాపం కడుపు నిండా తినేశాడు. ఈ 2 చేతులతో పట్టుకున్నాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ తల్లిదండ్రులకి దండం పెట్టాలి కదా, నమస్కారం పెట్టాలి కదా. ఆ నమస్కారం కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, అది పద్ధతి. చేస్తున్న సమయంలో ఈ తలక ఆనిస్తుంటే కాళ్ళు పైకి లేచిపోతున్నాయి, కాళ్ళు ఆనిస్తుంటే తల పైకి లేచిపోతుంది. ఏమిటయ్యా కానివ్వంటే పొట్ట నిండా ఉండాళ్ళు ఉన్నాయి. అంత ఇష్టం, మోదక ప్రియుడు మహానుభావుడు, మోదకానాం ప్రియ, అంత ఇష్టంగా తిన్నట్ట. ఆ సమయంలో పైన చంద్రుడు చూశాడు. ఎక్కడున్నాడు చంద్రుడు? ఈశ్వరుని నెత్తి మీద ఉన్నాడు. చూసి పక్కన నవ్వాడు. ఒక్క దృష్టి పడితే మనుషులు ఎలా అయిపోతారో చూడండి. వెంటనే విఘ్నేశ్వరుడు తాలూకు పొట్ట పగిలిపోయి ఆ ఉండాళ్ళన్నీ బయటకు వచ్చేసాయట. ఏమండి, ఉండాలు తినేస్తే అరిగిపోవాలి కదా, ఉండాల పాటు ఎందుకు వచ్చేసాయి బయటికి? అదో కథ. మళ్ళీ వెంటనే పార్వతి కోపం వచ్చి శపించింది. శప్తో భూత్ వినాయక తిథౌ, ఆ తల్లి శపించిందిట. ఏకస్మిన్ దివసే లసత్తనుగతి చంద్ర అంతరిక్షాద్భువి ముక్తాయాసతయా లుఠద్గణపతిం దృష్ట్వా అహసత్ చంద్రమాహ. ఆ భుక్తాయాసంతో కాళ్ళు చేతులు ఆడక సరిగ్గా నడవలేకపోతున్న ఇతను చూడడం మూలంగా నవ్వాడు. ఆ నవ్వుకు పట్టను పగిలి పొట్ట. అప్పుడు ఆ తల్లి శపించింది, చీ దుర్మార్గుడా, నీ కళ్ళు మూలంగా నా కుమారుడు పొట్ట పగిలి ప్రాణం పోయేంత స్థితికి వచ్చాడు. నిన్ను చూస్తే మహాపాపం చుట్టుకునుగాక, నిన్నెవరూ చూడకుందురుగాక అని శపించేసింది. అమ్మా తల్లి అని కాళ్ళ మీద పడిపోయాడు. దేవతలందరూ వచ్చారు, అమ్మా ఈ శాపాన్ని కొంచెం తగ్గించు, ఎప్పుడు ఇంక చంద్రుని చూడడం మానేస్తే ఇంకా బతుకే వ్యర్థమైపోతుంది అని అంటే, ఈ వినాయక చతుర్థి నాడు మాత్రం ఖచ్చితంగా రాత్రి చంద్రుని చూడడానికి వీల్లేదు. చతుర్థ కతిథౌ న దృశ్యేత్,
అతను చూస్తే మాత్రం సర్వపాపాలు చుట్టుకోవడమే కాకుండా లీల అపనిందలు వస్తాయి సుమా అని చెప్పింది. అమ్మ దానికి ఇంకేమైనా పరిష్కారం లేదా? మొత్తం 360 రోజులు చూడకూడదండి ముందు, తర్వాత ఆ ఒక్కరోజు మాత్రం చూడొద్దండి. ఇంకా పరిష్కారం ఏమైనా లేదా తల్లి అన్నారు. లేకేమయ్యాని అప్పుడు ఒక సూత్రం చెప్పింది మహాతల్లి. ఏమిటయ్యా అంటే, సింహ ప్రసేనమవధేత్ సింహో జాంబవతాహత సుకుమారక మారోదీహి సుకుమారక మారోదీహి. కుర్రాడు ఊపుతోంది. జాంబవతి ఇంట్లో కుర్రాడు. ఆ కథ సమంతకమణికి సంబంధించిన కథ. ఏమిటయ్యా అంటే, సమంతకోపాఖ్యానంలోకి మళ్ళీ ప్రవేశించం. అక్కడ అమ్మవారి శాపము తొలగాలి అంటే వినాయక చవితి నాడు పూజ చేసుకుని ఈ కథాక్షతలు నెత్తిమీద వేసుకుంటే ఆ పాపాలు పటాపంచలు అవుతాయి. అప్పుడు చూసినా పర్వాలేదు సుమా అని చెప్పడం దీని తాత్పర్యం. అయితే ముందు ఆ పొట్టలా ఉంచకూడదు కదా మనం. ఆ పొట్టని వెంటనే దేవతలందరూ వచ్చి, అశ్విని దేవతలు వచ్చి సర్పాలు తీసుకొచ్చి సర్పాలతో కుట్టేశారు. ఇవాళ కూడా ఆపరేషన్లో కుట్టేస్తారు. అలాగా ఆయన నాగయజ్ఞోపవీతుడు. ఈ పొట్ట మీద పాము కనపడుతూ ఉంటుంది, సర్పంతో కుట్టేశారు మూల. అయితే ఆ పగిలిన ఉండ్రాళ్ళన్నీ కూడా ఎందుకు అలాగే ఉండిపోయాయి అంటే, గజశీర్షం కనుక వెలక్కాయలు తిన్నా వెలక్కాయల పట్టు బయటకు వచ్చేస్తాయి, లోపల గుంజు మాత్రం ఉండదు. మామిడికాయలు తిన్నా, ఏ పళ్ళు తిన్నా సరే పండులాగే ఉంటుంది, లోపల గుంజు తినేస్తుంది ఆ ఏనుగు. ఎందుకైతే ఏనుగు తలకాయ వచ్చింది అని మళ్ళీ సూతుల వారిని వీళ్ళందరూ అడిగారు. మహర్షులందరూ కూడా సూతుల వారిని అడిగారు. దానికో పెద్ద కథ చెప్పారు. అది ఏమిటయ్యా అంటే, ఒకానొక మహానుభావుడు గజాసురుడు అని ఉన్నాడు. అతడు పూర్వజన్మలో ఒక చక్రవర్తి, ఒక రాజు, చాలా నిష్ఠాగరిష్ఠుడు, మంచి అందగాడు, మంచి సంపన్నుడు, మంచి విక్రమోపేతుడు, బలపరాక్రమోపేతుడు, మంచి రాజ్యం కలవాడు. ఎన్ని మంచి గుణాలు కలిగిన రాజు చేసిన పని ఏమిటయ్యా అంటే, ఏదో అపరాధంగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో మరో దృష్టితో వెళుతున్నాడు పరాగ్గా. ఆ సమయంలో నారద మహర్షి కనిపించాడు. ఆయనకి దండం పెట్టకుండా వెళ్ళాడు. పెద్దవాళ్ళ కనిపించడం గబుక్కునాగి వాడు అనుజ్ఞ తీసుకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళని అవమానపరిచినట్లు లెక్క. దాంతో నారదుడు కోపం వచ్చి, ఇంత ఐశ్వర్యం ఉందని గర్వపడుతున్నావు కనుక భాస్యో భవ అని చెప్పించేశాడు. గజము యొక్క తలకాయి నీకు తలకాయ అగునుగాక అని చెప్పించేశాడు. అయ్యో మహానుభావాన్ని కాళ్ళ మీద పడ్డాడు. సరే తప్పదులే, ఆ తలకాయ పూజలు అందుకుంటుందిలే అన్నాడు నారద మహర్షి. కనుక మరుజనంలో గజాసురుడిగా పుట్టాడు. తలకాయ ఒక్కటే ఏనుగు తలకాయ, శరీరం అంతా కూడా మానవ శరీరమే. అతడు అనేక గొప్ప తపస్సు చేశాడు, మంచి శక్తులు సంపాదించాడు. శక్తులు సంపాదిస్తే ఆ శక్తికి మెచ్చుకుని శివపరమాత్మ ఆయన కడుపులో ఉండడానికి ఒప్పేసుకున్నాడు. పాపం వరం అడిగాడు, ఏం కావాలన్నాడు. నువ్వు నా కడుపులో ఎప్పుడూ ఉండాలయ్యా అన్నాడు. ఆయన కడుపులో ఉండడానికి కృతజ్ఞనాడు కథాజకం. దానికి అన్నింటికీ అలా ముడిపెడుతూ ఉంటుంది. సరే అలాగే అన్నాడు. శివపరమాత్మ ఎప్పుడైతే లేడో, ఆయన పొట్టలోనే ఉండిపోయాడో, లోకంలో ఎవరికి చావులు లేకుండా పోయాయి. ఈయన లయకర్త, అందరిని లయం చేయాలి. సర్వనాశనం చేసేవాడు ఈయనే, సర్వ సంపదలిచ్చేవాడు ఈయనే. ఎప్పుడైతే ఆయన లేకపోయాడో ఇప్పుడు మొత్తం ఎవరూ చావటం లేదు, ఆ మృత్యుంజయులందరూ అయిపోతున్నారు. ఇది పని కాదని అమ్మవారిని దగ్గర పెట్టుకుని నందీశ్వరుని తీసుకుని వీళ్ళందరూ కూడా గజాసురుడు పట్టణానికి వెళ్ళాట. విష్ణుమూర్తమో డోలు కొట్టి వాళ్ళగా వెళ్ళాట, నందీశ్వరుడమో నాట్యం చేసేవాళ్ళ వెళ్ళాట. ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క పరికరం పట్టుకుని ఆ గజాసుర పట్టణానికి వెళ్ళి గంగిరెద్దు చేత నాట్యం చేయిస్తున్నారు. గంగిరెద్దు అంటే సాక్షాత్ నందీశ్వరుడు, చాలా అందంగా చేస్తోంది. అది విన్నాడు. ఇది నా ఎదురుగుండా చేయమనండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఈ పటాలం అంతా వెళ్ళి ఆ గజాసురుడు ఎదురుకుండా ఆ నందీశ్వరుడు అద్భుతంగా నాట్యం చేశాడు. సహబాష్, చాలా బాగా చేసావు, నీకేవరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే విష్ణుమూర్తి అన్నాడు, ఇతడు ఎవరనుకుంటున్నావు? నందీశ్వరుడయ్యా, నువ్వు పొట్టలో పెట్టి కూర్చున్నావు ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్మ కోసం వెతుకుతున్నాడు, లోకాలని క్షోభిస్తున్నాయి కనుక నీ కడుపులో పరమాత్మను వదులు అన్నాడు. అయ్యో ఇంత పని జరిగిందా? సరే మరి వదులుతాను, అప్పుడు నేను చనిపోవాలి కదా, మరి నా తలకాయని ఎప్పుడూ స్వామి ధరించి ఉంటే నేను వదులుతాను అన్నాడు. నా తల పూజ్యంగా ఉండాలి, అందరూ నా తలను పూజించాలి సుమా, అటువంటి వరంగని నువ్వు నాకు ఇస్తే నేను తప్పకుండా చనిపోతానన్నాడు. దాని కారణంగా నందీశ్వరుడు కొమ్ములతోడు పొడిచి ఆ లోపల శివపరమాత్మను పైకి తీయించారు. అప్పటి నుంచి ఆ గజశీర్షాన్ని పరమాత్మ దాచాడు. తర్వాత భవిష్యత్తులో గణపతికి అతకడం కోసం, ఈ గణపతికి అతకడం అనే కథకి ఇలాగా సమంతకోపాఖ్యానం మళ్ళీ ముడిపడి ఉంది. ఏమిటయ్యా సమంతకోపాఖ్యానము? సత్రాజిత్ అనేవాడు సూర్యారాధన చేసి
సమంతకమణిని పొందాడు. రోజుకి 7 బారువుల బంగారం పెడుతూ ఉంటుంది అది. ఆ 7 బారువుల బంగారం పెట్టి ఆ మణి నిగరెందుకు, రాజుగారి దగ్గర ఉంటే మొత్తం ప్రపంచాన్నంతా పాలిస్తాడు, అందరికీ హాయిగా అందరికీ పంచుతాడు, ఐశ్వర్యాన్ని కల్పిస్తాడు, కూటికి గొడ్డకి లోటు లేకుండా చూస్తాడు, ఆ మాణిక్యాన్ని అతనికి ఇచ్చే అన్నాడు కృష్ణ పరమాత్మ. నేనేమని వెళ్ళిపోయాడు. చూసారా, అప్పటిదాకా సూర్యుడు ఇచ్చినప్పటి నుంచి దేవతా మందిరంలో పెట్టి రోజు పూజ చేస్తున్నాడు. ఆ పూజ చేయగా వచ్చిన బంగారాన్ని ప్రపంచక్షేమం కోసం వాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడో అనుమానం వచ్చి ఇంకా దేవతా గృహంలోంచి ఇంట్లోకి తీసుకుపోయాడు. ఎక్కడ ఉండాలో మణి అక్కడ ఉండాలి. ఆ మణిని ఇంట్లో ఎప్పుడైతే తీసుకెళ్ళాడో వాళ్ళ తమ్ముడు ప్రసేనుడు ఓసారి ఆ మణిని కంఠాన్ని తగిలించి వేటకు వెళ్ళాడు. చూసారా, ఉత్తమమైన మణిని వేటకు ఆహారంగా ధరించి వెళ్ళాడు, భోగవస్తువుగా ధరించి వెళ్ళాడు. దాంతో దాని పతనం చూడండి, ఆ మణి అచ్చి రాలేదు. వెంటనే సింహ ప్రసేనమవధీత్, ఒక సింహం వచ్చి ఇదిగో ప్రసేనని చంపేసింది. రాజకుమారుడు సింహాన్ని చంపగల సామర్థ్యం ఉన్నవాడు, అటువంటి క్షత్రియ వీరుడిని కూడా ఒక సింహం చంపింది అంటే ఏమిటి కారణం? తనకంటే తక్కువ జాతి జంతువు చంపింది. ఏమిటి కారణం? ఈ మణిని పూజాస్థానంలో కాకుండా భోగస్థానంలో పెట్టుకోవడం మూలంగా ఆ ప్రసేనుడు చనిపోయాడు. పోనీ ఆ సింహం ఏమైనా బతికి పట్టకట్టిందా? అలా వెళ్ళిందా లేదో, అంతకంటే తక్కువ స్థాయి జంతువు అయినటువంటి జాంబవంతుడి చేతిలో ఆ సింహం చచ్చిపోయింది. చూసారా ఎలా పతనం అయిపోతున్నారు? పనికిరాని వస్తువు మన దగ్గర తెచ్చుకోకూడదు, పూజ్యానీయమైన వస్తువు అలాగే పెట్టి పూజించాలి. అందుకని సింహ ప్రసేనమవధేత్ సింహో జాంబవతా హతః సుకుమారక మాధోదీహి. ఈ జాంబవంతుడు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కుర్రాళ్ళుగా పెరుగుతున్న సుకుమారుడికి ఉయ్యాలకు కట్టాడు. ఆయనకి అప్పటికే పెద్ద కూతురుంది, వయసుకు వచ్చిన కూతురుంది. కుమారుడు ఆడుకుంటున్నాడు. సుకుమారక మారోదీహి, నాయన ఏడవకురా నాయన, ఇదంతా సమంతకమణి యొక్క ప్రభావం రా నాయన, హాయిగా ఆడుకోరా అని ఈ శ్లోకం. ఈ శ్లోకమంత్రం ఎవరైతే గణపతి చవితి నాడు రాత్రి ఒకవేళ మీరు చంద్రుని చూసినా చూడకపోయినా 4 సార్లు పారాయణం చేసుకుంటే వాళ్ళకి గణపతి చవితి నాడు చంద్రుని చూసిన పాపం వాళ్ళకి అంటట్ట లీలాపనందలు రావట. ఈ మాట నారద మహర్షి కృష్ణ పరమాత్మ చెప్పాడు. నాయనా ఇవాళ వినాయక చవితి అయ్యా, జాగ్రత్త చంద్రుని చూస్తారేమో, చూడకుండా సుమా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పకుండా ఉన్నా బాగానే ఉన్నాడు. దాంతో అందరినీ సాటించాడు. కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంతో సాటించాడు. ఎవరు రాత్రి మాత్రం ఎట్టి ప్రజలు బయటకు రాకండి, చంద్రుని చూడకండి. ఈయన గారికి పాలు ఇష్టం, పాపం రోజు రాత్రి పాలు తాగి పడుకోవాలి, పిల్లలు కూడా ఉంటారు కదా. పాలు పితకడం కోసం వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. తాను పితకడం ఎందుకు, ఎవరి చేత పితికించవచ్చు కదా, కాదు గోసేవ చెయ్యాలి పాపం. ఆ పాలు పితికే సమయంలో ఆకాశంలో చంద్రుడు హాయిగా నిగనిగలాడుతూ తలతల మెరుస్తూ ఈ పాల తమ్ములో కనిపించాడు. హారే రే అతవిధి, నాకేం గొడవ వస్తుందిరా బాబు అనుకున్నాడు. అదిగో అదే ఇప్పుడు ఈ మాణిక్యం పోవడంతో సత్రాజిత్తు ఒకప్పుడు నా కృష్ణ పరమాత్మ అడిగాడు కనుక అతనే దొంగిలించుంటాడు అని అపవాదం వేశాడు. ఎటువంటి వారికైనా అపవాదాలు తప్పవు. ఆ అపవాదం పోగొట్టుకోవడం కోసం ఈ మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళి ఆ జాంబవంతుడు 28 రోజులు యుద్ధం చేసి రామావతారంలో కోరిక అడిగాడు. నీకేం కావాలంటే, నీతో నాకు యుద్ధం చేయాలని ఉందయ్యా అన్నాడు చిన్నగా ఉండగా. నాకు మోక్షం ఇవ్వయ్యా అని అడగచ్చు కదా, నీతో యుద్ధం చేయాలయ్యా అని అడిగాడు. ఆ యుద్ధం చేయాలి అడగడంతో వచ్చిన కారణంగా 28 రోజులు యుద్ధం చేశాడు. కిరాకు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈ సమంతకమణిని ఆ జాంబవంతుని కూడా ఇచ్చి కృష్ణ పరమాత్మకి సమర్పించాడు. కృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళిన తర్వాత సత్రాజిత్తుని పిలిపించి ఆ మాణిక్యాన్ని ఇచ్చేశాడు. జాంబవతిని మాత్రం వివాహం చేసుకున్నాడు. చెప్పవచ్చు ఇది ఏమిటయ్యా అంటే, ఒక పవిత్రమైన వస్తువుని దాచకుండా భోగ వస్తువుగా వాడుకుంటే ఎవరికైనా నష్టాలు తప్పవు. అంతేకాకుండా ఎవడైనా కడుపు నిండా తినొస్తే వాడిని దుష్టపు చూపులతో చూడకూడదు అని చంద్రుడి పాత్ర మనకి చెబుతోంది. ఒకవేళ దుష్టపు చూపులు చూస్తే ఏమవుతుందయ్యా, నాయన కడుపు నిండా తినేసి ఊర్లో ప్రదర్శన చేసుకోక్కర్లేదురా, 2 చేతులతో పట్టుకుని పొట్ట నిండా తినేసి కుంటుకుంటూ నడుచుకుంటూ రావక్కర్లేదురా అని గణపతి పొట్ట పగిలిన కథ మనకి చెబుతోంది. ఇలా అనేక కథలకి ఈ మూలము చింతామణి మాణిక్యం, దాన్ని సమంతకమణి అన్నారు. ఇటువంటి కథలన్నీ దానికి ఏర్పడి ఉన్నాయా. కాబట్టి ఆయన ధర్మరాజా, నువ్వు కనుక గణపతి అర్చన చేసి ఆ మహానుభావుడికి నైవేద్యాలు పెట్టి నిష్ఠగా చేస్తే మళ్ళీ నీ రాజ్యం నీకు వస్తుంది సుమా అన్నాడు. అలా చేయడం మూలంగా ఆయన కూడా వ్రతాచరణ చేశాడు. 18 వర్ణాల వారు మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు జాతి మతభేదం లేకుండా ప్రతి ఒక్కరూ స్వామివారిని అర్చన చేయాలి. అర్చన చేసిన కథాక్షతలు నెత్తి మీద జల్లుకోవాలి. ఇలాగే ఒకసారి కుమారస్వామి కూడా అడిగాడు వాళ్ళ తండ్రి గారిని,
నాన్న లోకంలో అన్ని వ్రతాల కంటే ఏ వ్రతం గొప్పది నాన్న అన్నాడు. వెంటనే మీ అన్నగారు ఉన్నాడు కదయ్యా గణపతి, ఆ గణపతి వ్రతం గొప్పదయ్యా అన్నాడు. అక్కడ మళ్ళీ గొడవలు వచ్చాయి. ఇప్పుడు కైలాసానికో యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి, దేవతలకు అందరికీ అధిపతిని చెయ్యాలి, ఎవరిని చేస్తే బాగుంటుంది అన్నాడు. ఈ విగ్రహం చెయ్యాలని ఉంది నిజానికి, కానీ చెప్పకూడదు. అందుకని మీరిద్దరూ ఎవరైతే భూప్రదక్షిణం చేసి అన్ని నదుల్లోనూ స్నానం చేసి వస్తారో వాళ్ళకి అగ్రాధిపత్యం ఇస్తాను అన్నాడు. మతిపోయింది పాప విఘ్నేశ్వరుడికి. కానీ ఈ పొట్టతోటి ఈ మరగుజ్జు స్వరూపంతో ఏం నడుచుకుంటే వెళ్తే మహా అయితే ఎలక ఎంత దూరం వెళుతుంది? కుమారస్వామికి నెమలి వాహనం హాయిగా గవ్వ పరిగెట్టేస్తుంది. కుమారస్వామి వెళ్ళిపోయాడు. నాన్న నాకు ఇలా పెట్టో పరీక్ష, నీకు న్యాయంగా ఉందా? నేను ఏ విధంగా పోటీ పడతాను తమ్ముడితోటి అన్నాడు. నాకు ఏదైనా ఉపాయం చెప్పు. మరి నాయన 320 సార్ధ త్రికోటి పుష్కరాలు కదా, 3.5 కోట్ల తీర్థయాత్రలో నువ్వు స్నానం చేసిన వాడు అవ్వాలంటే నారాయణుని సేవ చేయరా అన్నట్ట. నారాయణ నీటికి స్వరూపం, నీరు ఆయన దగ్గర ఉంటుంది, విష్ణుమూర్తి దగ్గరే జలం అంతా కూడా ఉంటుంది. ఆ నారాయణ స్తోత్రాన్ని, ఆ మంత్రాన్ని విఘ్నేశ్వరుడు చెబితే ఆ మంత్రోపాసనతో హాయిగా చేసేసి తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణాలు చేసి కూర్చున్నాడు. ఈ ప్రభావంతో ఈ కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా స్నానం చేయడానికి వెళుతున్నాడు. కుమారస్వామి స్నానం చేసి వచ్చేస్తున్నాడు గణపతి. ఇలా 3,50,00,000 తీర్థాల్లోనూ తనకంటే ముందుగానే గణపతి స్నానం చేసి వచ్చేస్తున్నాడు. చూసారా, దేహబలం కంటే బుద్ధిబలం గొప్పదని చెబుతోంది కదా. కష్టపడి ఇన్ని యాత్రలు చేశాడు పాపం. ఇతను బుద్ధిబలంతో చిన్న మంత్రోపదేశం పొందాడు, హాయిగా ఇంట్లో కూర్చున్నాడు. సూక్ష్మంగా ఆలోచించండి, ఏదైనా సూక్ష్మాలోచన చేత మనం శ్రేయస్సును పొందాలి అని చెబుతోంది కదా. ఆ వెంటనే అతనికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. అందుకని జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నూతభిస్సేదసాదనం. జ్యేష్ఠరాజం సమస్త దేవతలకి జ్యేష్ఠుడిగా అగ్రాసనాధిపత్యాన్ని ఇచ్చాడు. కనుక ఇలాగా ఈ వినాయక చవితి నాడు కదా అనేక కథలకి సమాహార స్వరూపం. సమంతకమునికి దీనికి ఏమీ సంబంధం లేదు నిజానికి, కానీ లీలాపనింద రావడం మూలంగా కృష్ణ పరమాత్మకి ఆ కథ అక్షంతలు వేసుకోలేదు, చంద్రుని చూశాడు కనుక ఈ గొడవ జరిగింది అని చెబుతూ, ఎవరైతే వినాయక చవితి నాడు సమంతకోపాఖ్యానం కథ విని అక్షంతలను ఎత్తిమీ వేసుకుంటారో వాళ్ళకి లీలాపనిందలు జరగవు సుమా. అసలు జరుగుతాయి కానీ చిన్న ప్రభావంతో తొలగిపోతాయి సుమా అని చెప్పింది ఆవేళ అమ్మవారు చెప్పింది. ఆ తర్వాత ఈ మహర్షులు చెప్పారు. అప్పటి నుంచి మనకి ఒక అనుశ్చోతంగా కథాశ్రవణం కూడా, ప్రతి కథకి ప్రతి వ్రతానికే కథ ఉండి తీరాలి. కథ విని అక్షంతలు వేసుకోకపోతే ఈ వ్రతాచరణ ఫలితం కూడా శూన్యం అయిపోతుంటా. దానివల్ల అనుభవం వస్తుంది, మనకి పవిత్రత వస్తుంది, శుద్ధి వస్తుంది, అంతఃశుద్ధి వస్తుంది, ఆచరణ శుద్ధి వస్తుంది. కనుక ఏ వ్రతానికైనా అన్ని వ్రతాలు ముఖ్యమే, అందులో వినాయక వ్రతం మాత్రం చాలా ముఖ్యము. పైగా వరసిద్ధి వినాయక స్వామి అయినా వరాలు సిద్ధింపజేసే గణపతి స్వామి కనుక ఈయనకి వరసిద్ధ గణపతి అని పేరు వచ్చింది. ఇటువంటి కథ విని వ్రత కథ అన్నారు. వ్రతము అంటే ఓ నిష్ఠగా చేసే ఒక ఆచారం, ఆ ఆచారానికి వెనక్కున్న కథ అనుభవం. అటువంటి కథ విన్నందుకు గాను అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతూ, లీలాపనందలు తొలగుతూ, మంచి ఆయుష్మంతులుగా ఉంటూ, నిరంతరం గణపతి యొక్క భక్తిని తొలగకుండా ఆయనకు ఆ పాదాలు అర్చించుకుంటూ ఉంటే అందరికీ మేలు జరుగుతుంది ఆశీస్సు పలుకుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అక్షతాన్ శిరసి ధారయా. ఇవి అక్షతలు, క్షతము లేనివి. బియ్యపు గింజలు ముక్కు కూడా పోకూడదు నిజానికి. పూర్వంలో ఏరేవారు, ముక్కు విరగని బియ్యపు గింజలు ఏరేవారు, వాటితోనే పసుపు కలిపేవారు. ఈవేళ ముక్కు విరగని బియ్యపు గింజ కనిపించడే కష్టం, ఎందుకు మిల్లులో ఆడుతున్నారు కదా, ఆవేళ దంపేవారు కనుక ఎక్కువ ఉండేవి. క్షతము కాని గింజ అక్షత, ఆ ముక్కు కూడా పోకూడదు. ఈ కథ విని ఈ కథా సారము ఈ అక్షతలో చేరుతుంది. ఇది మన నెత్తి మీద ధరించడం మూలంగా అన్నింటికీ శరీరానికి అంతకీ ఇది మూలం, ఇది మూలం. ఇది లేకపోతే ఇది ఉన్నా ఏం లాభం లేదు. కానీ ఇక్కడ అక్షంతలు వేసుకుంటే దేహానికి అంతకీ ఆ శక్తి ప్రసరిస్తుంది అని చెప్పడంలో తాత్పర్యం. నెత్తి మీద అక్షంతలు వేసుకోమంటారు. అందులో శిరస్సు ధారణ చేస్తే మనకి లీలాపనిందలు రావు, చంద్రుని చూసినా కూడా మనకేమీ పర్వాలేదని చెబుతోంది ఈ కథ విశేషం. చూశారు కదా, భాద్రపద శుద్ధ చవితిని పురస్కరించుకుని వినాయక వ్రతకల్పాన్ని అత్యంత నియమనిష్టలతో శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నాం కదా. ఇక చివరిగా మహామంగళహారతిని సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులు రాజీవ్ శర్మ గారిని కోరుతున్నాం. మంగళమని మంగళమని మంగళమనరే
శుభమంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే శుభమంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు घोरेभ्यो घोरेभ्यो घोरघोरत्रेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तया मासगुं सृजामसि समस्त सन्मंगलानि भवन्तु नित्यतः श्रीरस्तो नित्यमंगलानि भवन्तु श्री वरसिद्धि विनायक स्वामिने नमः श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमः आनंद कर्पूर दिव्य नीराजनं समर्पयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि रक्षान्धारयामि नमस्करोमि श्री वरसिद्धि विनायक भगवान की जय। जय बोलो गणेश भगवान की जय।